ఈరోజు మనం శ్రావణ మాసం గురించి అంటే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఎప్పుడొచ్చింది? ఏ రోజు పూజ చేయాలి? ఇత్యాది వివరాల గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసం అమావాస్య ఆగస్టు 4 అంటే ఆ రోజుతో ఆషాఢం అయిపోతుంది. ఆగస్టు 5 సోమవారం నుంచి శ్రావణం సందడి మొదలు కాబోతుంది. ఈ 2024లో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? శ్రావణ మంగళవారాలు ఎన్ని వారాలొచ్చాయో తెలుసుకుందాం. చాంద్రమానాన్ని అనుసరించి శ్రావణ మాసం 5వ నెల అత్యంత పవిత్రమైనది శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రావణం అనే పేరొచ్చింది. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలతో శ్రావణ నెల మొత్తం భక్తితో నిండిపోతుంది. ఆషాఢంలో మొదలయ్యే శక్తి పూజకు కొనసాగింపుగా శ్రావణంలో మరో రూపంలో అమ్మను ఆరాధిస్తారు. అంతేకాదు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి జన్మ నక్షత్రం శ్రవణం. అందుకే ఈ మాసం అత్యంత విశిష్టమైనదని భావిస్తారు. ఈ నెలలో చేసే చిన్న కార్యమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుందంటారు పెద్దలు. 2024 శ్రావణ మాసం ప్రారంభ తేదీ ఆగస్టు 5 సోమవారం. మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 6. మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 9. రెండో శ్రావణ మంగళవారం ఆగస్టు 13. రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16. మూడో శ్రావణ మంగళవారం ఆగస్టు 20. మూడో శ్రావణ శుక్రవారం ఆగస్టు 23. నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్టు 27. ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు 30. సెప్టెంబర్ 3 మంగళవారం శ్రావణ మాసం ఆఖరి రోజు అమావాస్య. సెప్టెంబర్ 4 బుధవారం నుంచి భాద్రపద మాసం ప్రారంభం. శ్రావణ సోమవారాలు. దక్షిణాయనంలో అత్యంత ఫలప్రదమైన నెలలో శ్రావణం ఒకటి. శివకేశవుల భేదం లేకుండా పూజించే మాసం ఇది. ఈ నెలలో సోమవారాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి. సాధారణంగా శివ యొక్క సోమవారాలు ప్రత్యేకం. కార్తీక మాసం, శ్రావణం సోమవారాలు మరింత ప్రత్యేకం. ఈ నెలలో సోమవారం రోజు రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం అంటారు పండితులు. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వ తనం కలకాలం నిలుస్తుందని విశ్వసిస్తారు. శ్రావణ మంగళవారాలు. శ్రావణ మంగళవారాలు వివాహితులకు అత్యంత ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ నెలలో మంగళగౌరి వ్రతం చేసుకుంటే దాంపత్యంలో సుఖ సంతోషాలుంటాయని, తామెప్పుడు సుమంగళిగా ఉంటామని విశ్వసిస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల రోజుల్లో ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తారు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి, నారదుడు సావిత్రిదేవికి ఉపదేశించిన వ్రతం ఇది. కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కాని పిల్లలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు శిరుడి తల్లిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, భోగభాగ్యాలు కలుగుతాయని, సుమంగళి యోగం కలుగుతుందని నమ్మకం. డబ్బు, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం వీటిని అష్టశక్తులని అష్టలక్ష్ములుగా పూజిస్తారు. ఈ శక్తులనే క్రమంగా ఉన్నప్పుడే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం పూజిస్తే ఇవన్నీ చేకూరుతాయని శ్రీ సూక్తంలో ఉంది. అష్టలక్ష్ముల్లో ప్రత్యేకమైన వరలక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం రోజు ఆరాధిస్తారు. ప్రాంతాలను బట్టి ఆరాధించే పద్ధతులు మారిన సకల శుభకరం వరలక్ష్మి వ్రతం. శ్రీనివాసుడి జన్మ నక్షత్రం శ్రవణం కావడంతో ఈ నెలలో వచ్చే శనివారాలు శ్రీ వెంకటేశ్వరుడికి మరింత ప్రీతిపాత్రం. ఈ రోజుల్లో వెంకటేశ్వరుడి ఆరాధన ఎంతో పుణ్యప్రదం. మీ ఇంటి ఇలవేల్పును పూజించడం సర్వశుభాన్ని చేకూరుస్తుంది. శ్రావణ శనివారాల్లో ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, దేవాలయ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇది ఈరోజు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వివరాలు. అదేవిధంగా శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారాల గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.